జన్మ జన్మలకు ఈశ్వరునే తన పతిగా ఎంచుకుని వేదములను అనుసరించి ఈ విశ్వమును పాలించే జగన్మాత శ్రీ లలితాత్రిశతి నామార్థములు 96వ భాగము. లబ్ధపతి తాను స్వయముగా వరించిన కామేశ్వరుని తన పతిగా చేసుకున్న శ్రీ మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము లబ్ధపతి అన్న నామముతో కీర్తించింది. అపురూప సౌందర్యవతి దక్షుని పుత్రిక అయిన దాక్షాయణి లేదా సతీదేవి బాల్యం నుంచి కూడా తన మనస్సును శివుడిపైనే లగ్నం చేసి ఉండేది. మరెవరిని కూడా తన భర్తగా కనీసం ఊహించనైనా లేదు. శివుని రూపాన్ని తన గుండెల్లో నిలుపుకుని ఆరాధించేది. శివుడు కూడా ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరిస్తాడు. అయితే ఇది దక్షుడికి ఇష్టం లేదు. శివుడు తన కూతురికి తగినవాడు కాదని తలపోసేవాడుతడు. తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు దక్షుడు. ఆ స్వయంవరమునకు శివుని మినహా విశ్వంలోని అందరు దేవుళ్లను స్వయంవరానికి పిలుస్తానని, వారి నుండి ఆమెకు సరిజోడీని ఎంచుకోమని కుమార్తెకు చెప్తాడు. సతీదేవి పూలదండతో భర్త ఎంపికకు సిద్ధంగా ఉంటుంది. ఆమె మనసు మాత్రము శివుని గురించే ఆలోచిస్తున్నది. ఆశ్చర్యము, శివుడు ఆమెకు ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆమె చేతుల్లోని పుష్పమాల శివుని గళసీమను అలంకరించింది. ఇది చూసిన దక్షుడు నివ్వెరపోయి చేసేదేమీ లేక వారిని ఆశీర్వదించాడు. ఆ నూతన దంపతులు కైలాసమునకు వెళ్ళారు. ఈ విధముగా లబ్ధపతి అయినది సతీదేవి. దక్షయజ్ఞములో శివనిందను భరించలేని సతీదేవి ఆత్మాగ్నిలో ఉల్చుకుని అందులో దగ్ధమైనది. దక్షయజ్ఞమును వీరభద్రుని ద్వారా ధ్వంసము చేయించి తిరిగి దక్షుని పత్ని యొక్క కోరికపై దక్షుని పునర్జీవితుని చేసిన ఈశ్వరుడు సతీదేవి వియోగ బాధతో హిమాలయ పర్వత సానువులలో తపమాచరిస్తున్నాడు. సతీదేవిగా శరీరము సాలించిన జగన్మాత హిమవంతుని కోరికపై వారింట కుమార్తెగా ఆవిర్భవించినది. ఆమె ఈశ్వరుని తన భర్తగా తలచి ఉంది. ఈ సంగతి గ్రహించిన హిమవంతుడు పార్వతిని తపస్సులో మునిగి ఉన్న ఈశ్వరునికి పరిచారములు చేయడానికి నియోగించాడు. అదే సమయములో మన్మధుడు ప్రయోగించిన బాణముతో ఆగ్రహించిన శివుడు అతన్ని తన 3వ కంటి మంటతో భస్మము చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడిన పార్వతి శివుని ఎలాగైనా భర్తగా పొందాలని తలచి కఠోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సునకు సంతసించిన పరమేశ్వరుడు సప్తర్షులను అరుంధతీదేవిని హిమవంతుని వద్దకు పంపి ఆయన అనుమతితో పార్వతిని వివాహమాడుతాడు. ఈ విధముగా ఒక జన్మలో కాదు, జన్మ జన్మలలోనూ ఈశ్వరుడే తన భర్త కావాలని తపించి ఆయనను భర్తగా పొందిన మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము లబ్ధపతి అన్న నామముతో కీర్తించింది. లబ్ధ నానాగమ స్థితి. ఆగమములు అనగా వేదములు. సకల వేదముల చేత స్తుతించబడిన శ్రీమాతను శ్రీ లలితాత్రిశతి స్తోత్రము లబ్ధ నానా ఆగమ స్థితి అన్న నామముచే కీర్తించింది. వేదములలో వివరించబడిన సప్తకోటి మహామంత్రములు మణిద్వీపములోని చింతామణి గృహములో కొలువై ఉన్న మాతను శిరస్సులు వంచి చేతులు జోడించి స్తుతిస్తూ ఉంటాయట. ఈ విధముగా ఆగమములు అనగా వేదములలో స్థితి కలిగిన మాత లబ్ధ నానాగమ స్థితి అని స్తుతించబడినది. శ్రీ లలితాత్రిశతి స్తోత్రములోని ఒక్కొక్క నామము ఒక మహామంత్రము.
ఏ ఒక్క నామమును అనునిత్యము భక్తి శ్రద్ధలతో కీర్తించిన పరమేశ్వరి అనుగ్రహము కలుగుతుంది. ఆ గమ అనగా అన్ని ప్రదేశములందును అన్ని సమయములందును అనేక ప్రకారములైన కర్మకాండల చేత యజ్ఞయాగాదుల చేత దాన ధర్మముల చేత వివిధ సత్కార్యముల చేత జగన్మాతను ప్రకాశింపచేయగలిగిన వేద పఠనము వలన తృప్తి చెందునది జగన్మాత శ్రీ లలితాపరా భట్టారిక. ఇక స్థితి అనగా పరిపాలనము. నానా ఆగమములు అనగా రుక్ యజు సామ అధర్వణ వేదములు వాటి వేదాంగములైన ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా జగన్మాత యొక్క ఆజ్ఞలే. ఆ ఆజ్ఞలను శిరోధార్యముగా చేసుకుని ఆరాధించు వారిని పరిపాలించి అనుగ్రహించు శ్రీమాత లబ్ధ నానాగమ స్థితి అన్న సార్థక నామధేయురాలైనది. నానాగమ స్థితి అనగా చతుర్వేదములలో వివరించబడిన మర్యాద అనగా విహిత అవిహిత కర్మలు. ఏ కర్మములను జీవులు ఆచరించాలి, వేటిని ఆచరించకూడదు అన్న విషయములు ఈ మర్యాద. ఈ మర్యాదలను అనుసరించి సమస్త విశ్వమును పాలించు ఆదిపరాశక్తి లబ్ధ నానాగమ స్థితి. ఆ మర్యాదలను అనుసరించే వారిని ఎంతగా అనుగ్రహిస్తుందో అతిక్రమించే వారిని అంతే శిక్షిస్తుంది పరమేశ్వరి. అదే కదా స్థితి అనగా పరిపాలన అంటే. వేదములు స్వతః ప్రమాణములు, వాటికి వేరే ప్రమాణములతో పని లేదు. సర్వవేద యత్రైకం భవతి అనగా సర్వవేదములు ఎవని యందు ఏకమగుచున్నవో అన్న శృతివాక్యముచే వేదములు బ్రహ్మస్వరూపములు. పరబ్రహ్మస్వరూపము తాను ఏ విధముగా పరిపాలిస్తాడు అన్న విషయమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధముగా వివరించారు. ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తా స్వాముపహన్యామి మాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. నేను నా కర్తవ్యములను నిర్వహించకపోతే ఈ సమస్త లోకాలు అల్లకల్లోలానికి గురి అయి మానవ జాతికి శాంతి లేకుండా పోతుంది. అందువలన జ్ఞానులు లోకహితం కోసం జనులకు సరి అయిన మార్గదర్శకం చేయడం కోసం తమ కర్మలను ఆచరించాలి. మరికొన్ని నామార్థములు నా తరువాతి భాగములో